వైటల్ టు టెక్నికల్ ది ఆర్సిఎం జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్సిఎం కంపెనీ వారు అందించే స్వేచ్ఛ మల్టీగ్రెయిన్ ఆటా గురించి తెలుసుకోబోతున్నాము. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా. ఒకప్పుడు గోధుమని నార్త్ ఇండియాలో మాత్రమే విరివిగా ఉపయోగించే వాళ్ళు, సౌత్ ఇండియాలో రైస్ బాగా వాడేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అంటారు, ప్రతి చోట కూడా అంటారు, డయాబెటీస్ అనేది కామన్ కావడం వల్ల ప్రతి కుటుంబంలో కూడా గోధుమ పిండిని విరివిగా ఉపయోగిస్తూ, నార్త్ ఇండియా లాగానే మన సౌత్ ఇండియాలో కూడా గోధుమ పిండి వాడకము కామన్ అయిపోయింది. మరి నాట్ ఓన్లీ మామూలు నార్మల్ గోధుమ పిండికి మాత్రమే కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఏమిటి అంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కూడా మనకి రకరకాల కంపెనీలు అందించడాన్ని మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి మార్కెట్లో ప్రముఖ కంపెనీ తన యొక్క మల్టీగ్రెయిన్ ఆటాని 6 రకాల గ్రెయిన్స్ తోటి తయారు చేసి మనందరికీ అందిస్తూ ఉంటే, మరి ఇంకో కంపెనీ ఏమిటి అంటనక 6కు ఇంకొకటి 7 జోడించి అంటనక 7 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అందిస్తుంది. ఇంకో కంపెనీ ఏమిటి అంటనక 7 కాకుండా 9 రకాలతోటి మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని తయారు చేస్తూ పేరులోనే ఏమిటి అంటనక నవరత్న ఆట అని పెట్టడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి 6, 7, 9 కాకుండా ఇంకా చెప్పాలంటే కనుక 12 రకాల గ్రైన్స్ తోటి మన ఆర్సిఎం కంపెనీ స్వేచ్ఛ అనే బ్రాండ్ తోటి మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని మనందరికీ అందిస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క 12 రకాల ముఖ్యమైన ఈ యొక్క గ్రైన్స్ మనకి ఏమిటి అంటే మనకు మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడమే కాకుండా మన యొక్క ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా తయారవుతుందని చెప్పి కంపెనీ ఇక్కడ మనకు చెప్తుంది ఫ్రెండ్స్. మరి ఈ 12 రకాలు ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూసుకుంటే, హోల్ వీట్ అంటే పూర్తి గోధుమలోనియు, అలాగే వాటర్ కాల్ట్రాప్ అనే ఈ యొక్క ధాన్యం యొక్క ఫ్లోర్ అంటే పిండి, అలాగే వీట్ మాత్రమే కాకుండా వీట్ బ్రాన్ అంటే గోధుమల యొక్క బ్రాన్ తౌడుని, కార్న్ ఫ్లోర్ మొక్కజొన్నల పిండిని, సోయా ఫ్లోర్ సోయా గింజల పౌడర్ని, ఓట్ ఫ్లోర్ ఓట్స్ యొక్క పౌడర్ని, వీట్ ఫైబర్ ఇందాకే మనము హోల్ వీట్ ఒక మాట విన్నాము, వీట్ బ్రాన్ విన్నాము. ఇప్పుడు ఏంటి అంటే వీట్ ఫైబర్ అంటే గోధుమల యొక్క ఫైబర్ని మళ్ళీ సపరేట్ గాను, అలాగే ఫెన్యూగ్రీక్ అంటే మెంతులు, అమర్నాథ్ ఫ్లోర్ అంటే అమర్నాథ్ గింజల యొక్క పౌడర్ని, అలాగే ఫ్లాక్స్ సీడ్ మీల్ అవిసె గింజల యొక్క మీల్ని, గ్రామ్ ఫ్లోర్ పచ్చిపప్పు యొక్క పౌడర్ని, అలాగే ఐసోలేట్ సోయా ప్రోటీన్స్ అంటే సోయా గింజల నుంచి వేరు చేయబడిన సోయా ప్రోటీన్ని కూడా కలపడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క 12 రకాలు కలిపిన గోధుమ పిండిని వాడడం వల్ల మనకొచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి అంటే హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచేందులకై ఉపయోగపడుతుంది. ఎయిడ్స్ డైజెషన్ అంటే జీర్ణక్రియ చాలా అంటే చక్కగా జరిగేలాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎన్రిచ్డ్ విత్ ప్రోటీన్ అన్నమాట. ఇటు ప్రోటీన్ అంటే ప్రోటీన్ బాగా సోయాలో ఉంటుంది మనకు తెలుసు. మరి ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ కూడా కలపడం వల్ల ఏంటి అంటే ఇందులో పుష్కలంగా అంటే ప్రోటీన్ ఉంటుంది. గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే విటమిన్స్ మినరల్స్ కూడా మనకి అంటే లభిస్తాయి. సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన బాడీకి అంటే అందుతాయి. హెల్ప్స్ టు మేనేజ్ కొలెస్ట్రాల్ అంటే మేనేజ్ చేయడం అంటే కొలెస్ట్రాల్ 2 రకాలు ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ పెరగాలి, చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి. మరి ఆ విధంగా మేనేజ్ అయ్యేదానికి కూడా ఈ యొక్క మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉపయోగపడుతుందని చెప్పి కంపెనీ ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి మనందరికీ తెలిసిందే ఇక్కడ కంపెనీ ఏమిటంటే ఇండివిజువల్గా కూడా హోల్ వీట్ యొక్క ఉపయోగాలు ఏమిటి, అలాగే చెనా అంటే పచ్చిపప్పు యొక్క ఉపయోగాలు ఏమిటి, సోయా మరియు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ యొక్క ఉపయోగాలు ఏమిటి, కార్న్ అంటే మొక్కజొన్నల యొక్క ఉపయోగాలు ఏమిటి, ఓట్స్ యొక్క ఉపయోగాలు ఏమిటి, రాజగిరా గింజల యొక్క ఉపయోగాలు ఏమిటి, ఫెన్యూగ్రీక్ మెంతుల యొక్క ఉపయోగాలు ఏమిటి, ఫ్లాక్స్ సీడ్ అవిసె గింజల యొక్క ఉపయోగాలు ఏమిటి, వాటర్ కాల్ట్రాప్ గింజల యొక్క ఉపయోగాలు ఏమిటి, వీట్ బ్రాన్ అంటే నాట్ ఓన్లీ వీటితో పాటు వీట్ బ్రాండ్ని అంటే కంపెనీ ఎందుకు ఉపయోగించడం జరిగింది, అలాగే వీట్ ఫైబర్ మరి ఈ యొక్క చపాతీలు బాగా సాఫ్ట్గా అయ్యేదానికి, ఆ యొక్క చెడు కొలెస్ట్రాల్ తగ్గేదానికి అంటే అపటైట్ అంటే ఆకలి అదుపులోకి వచ్చేదానికి కూడా ఈ యొక్క వీట్ ఫైబర్ని వాడినట్టుగా కంపెనీ మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉపయోగించి మనము నాట్ ఓన్లీ చపాతీలు రోటీలే కాకుండా మల్టీగ్రెయిన్ తోటి పకోడీలు కూడా
చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా చెప్పాలంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండితోటి మనము దోసలు కూడా చేసుకొని ఆరగించవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంత మంచి ఉపయోగాలు గల మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని ప్రతి కుటుంబము అంటనక ఆదరించి చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్.